దీపు కౌశిక్ వెయిట్. ఓకే, అందరి క్లాస్కి అటెండ్ అయినట్టే కదా. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ ఫోసిల్ ఫ్యూయల్స్. ఓకే అండి, చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ టైప్ ఆఫ్ ఏ ఫోసిల్ ఫ్యూయల్. అంటే ఏంటి, ఈ క్రింది ఇచ్చినటువంటి ఫోసిల్ ఫ్యూయల్స్ లో ఫోసిల్ ఫ్యూయల్ కానటువంటి ఎలిమెంట్ ఏది అని మనకి అడగడం జరిగింది. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ కోల్, ఆప్షన్ బి నేచురల్ గ్యాస్ అండ్ ఆప్షన్ డి ఆయిల్. ఆయిల్ మీన్స్ ఇక్కడ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ వచ్చిన దేని యొక్క ఉప ఉత్పన్నం? పెట్రోలియం యొక్క ఉప ఉత్పన్నం ఫ్యూయల్ అనమాట. ఓకే, క్రూడ్ ఆయిల్. ఓకే, అయితే ఈ కోల్, నేచురల్ గ్యాస్, అదే విధంగా ఆయిల్. ఆయిల్ మీన్స్ క్రూడ్ ఆయిల్. ఇవన్నీ కూడా ఏంటివి? ఫోసిల్ ఫ్యూయల్స్. ఏంటివి? ఫోసిల్ ఫ్యూయల్స్ అనమాట. అంటే ఇవి సహసిద్ధంగా ఏర్పడినటువంటి కావు. ఏవైతే వృక్షాలు, ఏవైతే జంతువులు ఉన్నాయో అవి కొన్ని మిలియన్ సంవత్సరాలు అనేవి భూమి కింద ఎక్కువ టెంపరేచర్, అదేవిధంగా ప్రెషర్ లో ఉండడం కారణంగా అవి ఏ విధంగా కన్వర్ట్ అయిపోతున్నాయి? ఈ విధంగా కోల్ గా కన్వర్ట్ అయిపోతున్నాయి. ఎక్కడైతే ల్యాండ్, లో ల్యాండ్ ఉంటుందో ఆ లో ల్యాండ్ ప్లేస్ లో ఏముండేది? అంతకుముందు ఫారెస్ట్ ఉండేది. ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఏవైతే వృక్షాలు ఉంటాయో, ఏవైతే జంతువులు ఉంటాయో అవన్నీ కూడా ఏమైపోయి చనిపోయి ఆ విధంగా కొన్ని మిలియన్స్ ఇయర్స్ వరకు అవి ఏమయ్యాయి? మట్టితో కూరుకుపోయి భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పుకున్నాము. అదే విధంగా అక్కడ ఎలా ఉంటుంది? టెంపరేచర్ అండ్ ప్రెషర్ చాలా హైగా ఉంటుంది. ఈ విధంగా ఆ వృక్షాలు అనేవి, ఆ జంతువులు అనేవి కోల్ గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఏంటంటే నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ ఎక్కడ నుండి తీస్తారు? సముద్రం నుంచి. నేచురల్ గ్యాస్ అండ్ ఏదైతే ఆయిల్ చెప్పుకున్నామో ఈ రెండు కూడా ఎక్కడ నుండి తీయడం జరుగుతుంది అంటే సీ నుంచి అనమాట. అంటే సముద్రం యొక్క అంతర్భాగంలో అక్కడ ఉన్నటువంటి ఏవైతే యానిమల్స్ ఉంటాయో, ప్లాంట్స్ ఉంటాయో అవి చనిపోయిన తర్వాత ఎక్కడికి అంటే ఎక్కడ ఉంటాయండి? దాని యొక్క అంతర్భాగంలోనికి చేరుకుంటాయి. ఓకే అండి, చనిపోయిన తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది దానిపైన కదా. ఇసుక అంతా కూడా, శాండ్ అంతా కూడా అలా అలా లేయర్ లా ఫామ్ అయిపోయి అవి కింద భాగానికి వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ అండ్ టెంపరేచర్ కారణంగా అవి ఏ విధంగా మారిపోతాయి? ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ అయినటువంటి ఈ నేచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ గా కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ఇక కోల్ వచ్చాము ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము? ల్యాండ్ నుంచి. ఓకే అండి, రిమైనింగ్ నేచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే సముద్రం నుంచి. ఓకే అండి, సో మనకి ఇక్కడ ఫోసిల్ ఫ్యూయల్ కానటువంటిది అడిగారు. ఏంటది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటది? యురేనియం. మరి యురేనియం అంటే ఏంటి అంటే అదొక కెమికల్ ఎలిమెంట్ అనమాట. అదొక కెమికల్ ఎలిమెంట్. ఇది పీరియాడిక్ టేబుల్ లో దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 92. అయితే దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ రియాక్టర్ లో దీన్ని ఫ్యూయల్ గా యూజ్ చేయడం జరుగుతుంది, ఈ యురేనియం ని. ఓకే అండి, న్యూక్లియర్ రియాక్టర్ లో ఎక్కువగా దీన్ని ఫ్యూయల్ గా యూజ్ చేస్తూ ఉంటారు. న్యూక్లియర్ ఎనర్జీ ఎందుకు? ఈ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి మనకి షిప్స్ గానీ, సబ్మెరైన్స్ గానీ రన్ అవుతూ ఉంటాయి ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఫ్యూయల్ గా తీసుకొని. ఓకే అండి, సో మనకి ఇక్కడ కానిదటువంటిది ఏంటి? ఓకే, ఫోసిల్ ఫ్యూయల్ కానిటువంటిది ఏంటి? కోల్, నేచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ అనేవి ఫోసిల్ ఫ్యూయల్స్ అయితే కానిటువంటిది ఏంటి అండి? యురేనియం. ఓకే, సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామా? ఓకే, వెదసూర్ వెరీ గుడ్. కౌశిక్, దీపు వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చారు? ద ప్రైమరీ రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఫోసిల్ ఫ్యూయల్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ద డీకంపోజిషన్ ఆఫ్. ఓకే అండి, అంటే ఫ్యూయల్ ఏర్పడడానికి ప్రైమరీ కాంపోనెంట్స్ అని మనకి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ రాక్స్ అండ్ ఆప్షన్ బి మెటల్స్ అండ్ ఆప్షన్ సి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ ఆప్షన్ డి ఆల్కనిక్ యాష్. ఏంటండి ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటి? ఈ ఏవైతే ఫోసిల్ ఫ్యూయల్స్ ఏర్పడ్డాయో అవి ఏర్పడడానికి కారణమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి అని మనకి అడగడం జరిగింది. రాక్స్ అనే వల్ల మనకి ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ అనేవి వస్తున్నాయా? కోల్ గానీ, లేదంటే ఆయిల్ గానీ, లేదంటే నేచురల్ గ్యాస్ గానీ? కాదండి. సో మనం ఏం చేయాలి? ఆప్షన్ ని ఎలిమినేట్ చేయాలి. మనం మెటల్స్ నుంచి తీస్తున్నామా? కాదండి, మెటల్స్ నుంచి కూడా మనం ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ తీయట్లేదు. మనం ఏం చేయాలి? వీటిని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వల్కానిక్ యాష్, అంటే ఏదైతే అగ్ని పర్వతాలు వచ్చామో విస్ఫోటనం చెందినప్పుడు ఏర్పడినటువంటి యాష్ అయితే ఏదైతే ఉంటుందో, యాష్ అంటే ఏంటి? బూడిద నుంచి మనం తీస్తున్నామా ఈ ఫ్యూయల్స్ ని? కాదు. మరి ఏంటి నేను తీస్తున్నాము అంటే ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి
కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం అవి ఏమైపోయి చనిపోయి భూమి యొక్క అంతర్భాగంలోనికి చేరుకోవడం జరిగింది. ఏ విధంగా చేరుకుంటాయి? కిందకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ అవి కాదనమాట. ఇవి లోలాండ్ ఏరియాస్ లో చనిపోతాయి. దాని తర్వాత వరదలు రావడం వల్ల, ఫ్లడ్స్ రావడం వల్ల అదంతా కూడా ఆ భాగం అంతా కూడా ఎలా కప్పబడుతుంది? ఇది సాయిల్ తో కప్పబడుతుంది, శాండ్ తో కప్పబడుతుంది అనమాట. ఓకే అండి. అంత లోపలికి ఉన్నటువంటి ఈ మెటీరియల్స్ అన్ని కూడా ఏమవుతాయి? అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ అండ్ టెంపరేచర్ కారణంగా ఇవి ఫోసిల్ ఫ్యూయల్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే అండి. సో ఫోసిల్ ఫ్యూయల్స్ మనకి ఇప్పుడు వస్తున్నాయి అంటే వాటికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకేనండి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కౌశిక్ వెరీ గుడ్, ధనంజయ రెడ్డి, దీపు వెరీ గుడ్. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇక్కడ రాక్స్ కానీ మెటల్స్ కానీ వల్కనిక్ యాష్ నుంచి మనం ఇక్కడ కోల్ ని తీయడం లేదు. ఏవైతే ఫోసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో వాటిని తీయడం లేదు. వేటి నుంచి వీటికి ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఏంటి? ముఖ్యమైనటువంటి కారకాలు ఏంటి అంటే ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే అండి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ సి అవుతుంది. అందరికీ అర్థమైందా? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఫోసిల్ ఫ్యూయల్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ పవర్ ప్లాంట్స్? అంటే క్రింది ఇచ్చినటువంటి ఫోసిల్ ఫ్యూయల్స్ లో మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఫోసిల్ ఫ్యూయల్ ఏంటి అంటే మనం ఇక్కడ ఆ ఫోసిల్ ఫ్యూయల్ యూజ్ చేసి 75% వరకు కూడా మనం ఎలక్ట్రిసిటీని ఇండియాలో జనరేట్ చేస్తున్నాం. మరి అటువంటి ఎక్కువగా యూజ్ చేసి పవర్ ని తీసినటువంటి ఫోసిల్ ఫ్యూయల్ ఏది అని మనకి క్వశ్చన్ అడిగారు. చూద్దాం. ఆప్షన్ ఏ ఆయిల్, ఆప్షన్ బి పీట్, ఆప్షన్ సి కోల్ అండ్ ఆప్షన్ డి నేచురల్ గ్యాస్. వెరీ గుడ్. సి వెరీ గుడ్. దీపు, వేదస్వరూప్, మల్లేష్, కౌశిక్, ధనంజయ రెడ్డి వెరీ గుడ్. ఓకే. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కోల్ అండి. అంటే ఇక్కడ ఆయిల్ యూజ్ చేసి మనం ఇక్కడ పవర్ ని జనరేట్ చేయట్లేదు. అదే విధంగా పీట్ అంటే ఏంటి? ఏదైతే కోల్ ఉందో ఈ కోల్ యొక్క ఫార్మ్స్ అనమాట పీవ్ అనమాట. పీట్ అనేది ఫస్ట్ ఏంటి? మనకి కోల్ లో బాగా మంచి గుడ్ క్వాలిటీ 100% క్వాలిటీ ఉన్నటువంటి కోల్ ఏంటి? ఆంథ్రసైట్, తర్వాత బిటుమినస్, తర్వాత లిగ్నైట్, తర్వాత పీట్ అనమాట. అంటే ఇది చాలా పూర్ క్వాలిటీని కలిగి ఉంటుంది ఈ కోల్ అనేది. దాన్ని మనం పీట్ అంటున్నాం. ఓకే అండి. మరి 100% కార్బన్ కలిగి ఉన్నటువంటి కోల్ ఏది అంటే ఏంటి? ఆంథ్రసైట్. దాని తర్వాత మోడరేట్ గా ఉన్నది బిటుమినస్, తర్వాత లిగ్నైట్. ఇవన్నీ కూడా ఏంటి? కోల్ లో రకాలన్నమాట. అంటే కోల్ వచ్చేమో ఎక్కువ సంవత్సరాలు భూగర్భంలో ఉండిపోవడం వల్ల దాని యొక్క ప్యూరిఫికేషన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే. అలా కాకుండా కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటే అది ఎలా ఉంటుంది? ఇంకా ప్రాపర్ గా అది కోల్ గా కన్వర్ట్ అవ్వదు. ఏవైతే ఈ ప్లాంట్స్ ఉన్నాయో, ఏవైతే అవి యానిమల్స్ ఉన్నాయో అవి ఇంకా ప్రాపర్ గా కన్వర్ట్ కాలేదన్నమాట. ఓకే అండి. ఇంకా హాఫ్ మాత్రమే కోల్ గా కన్వర్ట్ అయ్యాయి, ఇంకా రిమైనింగ్ పార్ట్ కన్వర్ట్ కాలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి కోల్ ని ఏమంటున్నాం? మనం పీట్ అంటున్నాం. ఓకే. 100% కోల్ గా కన్వర్ట్ అయినటువంటి కోల్ ఏది మనకంటే ఆంథ్రసైట్. తర్వాత 80% కోల్ ఉన్నటువంటి కోల్ ఏది అంటే ఫోసిల్ ఫ్యూయల్ ఏది అంటే బిటుమినస్. ఓకే అండి. నెక్స్ట్ 60% ఉన్నది ఏంటి అంటే లిగ్నైట్. ఓకే అండి. ఈ విధంగా ఇవన్నీ కూడా కోల్ లో టైప్స్ ఏంటి? ఆంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్ అండ్ పీట్ అనేవి. ఓకే అండి. నెక్స్ట్ ఏంటి? నేచురల్ గ్యాస్. ఈ నేచురల్ గ్యాస్ ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇక్కడ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దానికి ఫ్యూయల్ గా యూజ్ చేయడం జరుగుతుంది, కుకింగ్ లో యూజ్ చేయడం జరుగుతుంది, ఇండస్ట్రీలో యూజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో పెద్దగా యూజ్ చేయరు. మరి ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో యూజ్ చేసినటువంటి ఫోసిల్ ఫ్యూయల్ ఏది అంటే కోల్. ఓకే. మరి ఇండియాలో ఈ కోల్ యూజ్ చేసి ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారంటే 75% వరకు కూడా ఈ కోల్ ని యూజ్ చేసి థర్మల్ ప్లాంట్స్ లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మరి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుతాం. ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఓకే. చూడండి ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ద లార్జెస్ట్ బై ప్రొడక్ట్ ఆఫ్ బర్నింగ్ ఫోసిల్ ఫ్యూయల్స్ అండ్ ఏ మేజర్ కంట్రిబ్యూటర్ టు గ్లోబల్ వార్మింగ్. అంటే మనం సాధారణంగా ఏం చేస్తున్నాం? ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేస్తున్నాం, మండిస్తున్నాం. ఓకే అండి. అటువంటిప్పుడు మండించినప్పుడు మనకి ముఖ్యంగా ఏర్పడినటువంటి గ్లోబల్ వార్మింగ్ కారణమైనటువంటి గ్యాస్ ఏది అని మనకి క్వశ్చన్ లో అడగడం జరిగింది. ఓకే అండి. చూద్దాం ఏంటి అనేవి. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆప్షన్ డి హైడ్రోజన్.
ఏంటంటే ఈ వాహనాల నుంచి ఏవైతే ఫోసిల్ ఫ్యూయల్ ఉన్నాయో అవి బర్నింగ్ అవడం వల్ల, మండడం వల్ల విడుదలైనటువంటి గ్యాసెస్ ఏం విడుదలవుతాయి? అది ముఖ్యంగా దేనికి కారణం దారితీస్తుందంట? గ్లోబల్ వార్మింగ్ దారితీస్తుందని చెప్పాను. ఓకే అండి. సో అటువంటి గ్యాస్ ఏది? వెరీ గుడ్ దీపు. ధనంజయ రెడ్డి వెరీ గుడ్. కార్బన్ డైఆక్సైడ్ అండి. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది? ప్లాంట్స్ నుంచి విడుదలవుతుంది. మరి ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ ని మండించడం వల్ల విడుదలైనటువంటి వాయు గ్యాస్ ఏది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్. అయితే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ కూడా ఇవి కూడా రిలీజ్ అవుతాయి, కానీ చాలా తక్కువ మోతాదులో. కానీ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతూ గ్లోబల్ వార్మింగ్ కారణమైనటువంటిది ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. మరి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? మనం ఇది వరకు డిస్కస్ చేసాము. ఎక్కువ కూడా మనం ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ ని మండించడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలోనికి రిలీజ్ అవుతుంది అనమాట. ఎలా అవుతుంది? ఎక్కువగా మన వాహనాలని నడపడం వలన ఏదైతే మండిస్తున్నామో ఆ ఫోసిల్ ఫ్యూయల్స్ అనేవి, ఇక్కడ ఏం మండిస్తున్నాము? ఇక్కడ మనం ఏం మండిస్తున్నాం? పెట్రోలియం మండిస్తున్నామా? పెట్రోలియం ఎలా ఫ్యూయల్ గా యూజ్ చేస్తున్నాం, లేదా వెహికల్స్ ని. అదే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఏం విడుదలవుతుంది? ఈ కార్బన్ ని మండించినప్పుడు ఏదైతే ఈ కోల్ ఉంటుందో దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినప్పుడు అక్కడ ఏం విడుదలవుతుంది? అక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవడం జరుగుతుంది. అదే విధంగా సిమెంట్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏమవుతుంది? ఎక్కువగా వాతావరణంలోనే మన గాలిలోన ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఈ వాయువు ఏం చేస్తుందంటే ఒక లేయర్ గా ఫామ్ అయిపోతుంది. ఏమవుతుందండి? ఒక లేయర్ గా ఫామ్ అయిపోయి ఏవైతే సూర్యకిరణాలు వస్తున్నాయో అవి మళ్ళీ భూమిని తాకి మళ్ళీ విశ్వంతరంలోకి పోకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. అప్పుడు ఆ సూర్యకిరణాలు ఎక్కడికి విశ్వంతరంలోకి పోవన్నమాట. దానివల్ల ఏమవుతుంది? 10 సార్లు కూడా భూమి పైన అలాగా కిరణాలు గుడ్డిపోవడం కారణంగా భూమి ఏమవుతుంది? వేడెక్కిపోతుంది. అలా కాకుండా అదే ప్లేస్ లో గాలి లేనట్లయితే, అది లేయర్ గా ఏర్పడకపోయినట్లయితే అవి ఏవైతే సూర్య కిరణాలు ఉన్నాయో అవి విశ్వంతరంలోకి వెళ్ళిపోయి భూమి చల్లబడుతుంది. కానీ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయో ఇది అలా చేయట్లేదు. ఒక దుప్పటి మాదిరిగా ఆ కిరణాలను భూమి వైపుకి ఉంచి వెచ్చగా చేసేస్తుంది. దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నాం. దాని కారణంగా ఏమేం సంభవిస్తున్నాయి? మన యొక్క వాతావరణం టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇది ఏనికి దారి తీస్తుంది? ఏవైతే ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిమానీ నదాలు మంచు అంతా కూడా కరిగిపోయి ఎక్కడ కలిసిపోతుంది? ఈ సముద్రంలోను, అదే విధంగా మహాసముద్రంలో కలిసిపోయి అవి వాటి యొక్క వాటర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దాని కారణంగా దేనికి దారి తీస్తుంది? లో లెవెల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముంపుకు గురి అవుతాయి. ఓకే అండి. దీనివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటి? హానిని తలపెట్టినటువంటి కారకాలు అనమాట. సో ముఖ్యంగా ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ మనం మండించడం కారణంగా విడుదలైనటువంటి గ్యాస్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకే అండి. సో ఈ క్వశ్చన్ కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఫ్రాకింగ్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ విచ్ ఫోసిల్ ఫ్యూయల్. ఓకే అండి. ఏ ఫోసిల్ ఫ్యూయల్ ని భూమి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని, ఎర్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని ఫ్రాకింగ్ అని అంటున్నాం. ఓకే. ఆప్షన్ ఏ కోల్ అండ్ ఆప్షన్ బి ఆయిల్ అండ్ ఆప్షన్ సి నేచురల్ గ్యాస్ అండ్ ఆప్షన్ డి పీట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నేచురల్ గ్యాస్ అండి. ఏంటి కరెక్ట్ ఆన్సర్? నేచురల్ గ్యాస్. అంటే ఏదైతే ఎర్త్ లోపల నుంచి మనం నేచురల్ గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని, ఆ విధానాన్ని ఏమంటామంటే ఫ్రాకింగ్ అని అంటాము. మీ అందరికి కూడా డ్రిల్లింగ్ అని తెలిసి ఉంటుంది. ఏంటి డ్రిల్లింగ్? ఈ డ్రిల్లింగ్ నుంచి ఏం చేస్తాం? మనము ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఏం చేస్తాము? ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. కానీ ఫ్రాకింగ్ అంటే ఏంటి అంటే ఇది డ్రిల్లింగ్ విధానంలో మనము ఆల్రెడీ రిజర్వ్ గా ఉన్నటువంటి ఆయిల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. కానీ ఫ్రాకింగ్ అంటే ఏంటి? ఇంకా మనకి ఆయిల్స్ నిల్వలు ఉన్నాయని తెలిసి దాన్ని ఇంకా భూమిని చీల్చుకుంటూ వెళ్ళి మరి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధానాన్నే ఫ్రాకింగ్ అని అంటారు. మరి ఈ ఫ్రాకింగ్ అనే విధానాన్ని యూజ్ చేసి ఎటువంటి ఫోసిల్ ఫ్యూయల్స్ మనం తీస్తాము అంటే నేచురల్ గ్యాస్ అండి. ఓకే. సో ఈ క్వశ్చన్ కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతేనా? చూద్దాం. వెరీ గుడ్. వేద స్వరూప్, ధనంజయ రెడ్డి, భార్గవ సాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. కౌశిక్, దీపు, భార్గవ సాయి, షరీఫ్. ఓకే. చూడండి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే విచ్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆయిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. అంటే క్రింద ఇచ్చినటువంటి ఏ కంట్రీని మనం ఆయిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలవడం జరుగుతుంది అని మనకి ఇవ్వడం జరిగింది. చూద్దామండి. ఆప్షన్ ఏ టెక్సాస్ యుఎస్ఏ, ఆప్షన్ బి ఆల్బర్టా కెనడా, ఆప్షన్ సి రియాద్
సౌదీ అరేబియా, ఆప్షన్ డి మాస్కో రష్యా. ఏ కంట్రీని మనం ఎక్కువ కూడా ఆయిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలవడం జరుగుతుంది అంటే ఈ టెక్సస్ యుఎస్ఏ అండి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ కంట్రీలో ఎక్కువగా యుఎస్ లో ఉన్నటువంటి టెక్సస్ అనే కంట్రీలో ఎక్కువగా ఈ ఆయిల్ యొక్క నిల్వలు ఉండడం వల్ల కారణంగా దాన్ని ఏమని పిలుస్తున్నాము, ఆయిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలవడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ కంట్రీస్ లో లేవా, ఉన్నాయి, కాకపోతే అన్ని కంట్రీస్ లో కంటే ఈ కంట్రీలో ఎక్కువ కూడా ఆయిల్ నిల్వల యొక్క శాతం అనేది పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మనం ఏదైనా ప్రొడక్ట్ చెప్పేటప్పుడు మన ఇండియా ఏ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉందని చెప్తాం కదా. మరి ఈ ఆయిల్ రిజర్వ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి, యుఎస్ లో ఉన్నటువంటి ఈ టెక్సస్ అనే కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉండడం కారణంగా దాన్ని ఆయిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ మోదామా. ఓకే, దీపు, భార్గవ్, సాయి, వెన్సూరు, వెరీ గుడ్. ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఫోసిల్ ఫ్యూయల్ హ్యాస్ ద హైయెస్ట్ కార్బన్ కంటెంట్ కెన్ ప్రొడ్యూస్ ద మోస్ట్ ఎనర్జీ వెన్ బర్న్డ్. అంటే క్రింది ఇచ్చినటువంటి వాటిలో దేని నుంచి ఎక్కువగా మనకి ఎనర్జీ అనేది వస్తుంది అంటే ఏ ఫోసిల్ ఫ్యూయల్ మండించడం వల్ల ఎక్కువ ఎనర్జీ వస్తుంది. చూడండి, ఫోసిల్ ఫ్యూయల్స్ ఇచ్చారు, మరి ఏ ఫోసిల్ ఫ్యూయల్ నుంచి ఎక్కువ ఎనర్జీ రావడం జరుగుతుంది దాన్ని బర్న్ చేసేటప్పుడు. ఎందుకంట అందులో కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట. ఎందుకు దాన్ని మండిస్తే ఎక్కువ మనకి ఎనర్జీ వస్తుంది, అందులో కార్బన్ శాతం ఎక్కువగా ఉండడం కారణంగా దాన్ని మండించినప్పుడు మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మరి అటువంటి ఫోసిల్ ఫ్యూయల్ అనేది ఏది అని మనకి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ మీరు ఎలిమినేట్ చేసేయవచ్చు. ఎందుకు, పీట్ అనేది కోల్ యొక్క 4వ రూపాంతరం. ఇందులో కార్బన్ యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది సగం మాత్రమే ఇది కోల్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. ఇంకా ప్రాపర్ గా కోల్ గా కన్వర్ట్ అవ్వలేదు ఈ పీట్ అనేది. పీట్ అనేది కోల్ యొక్క 4th ఫార్మ్. ఓకే అండి, ఇది మీరు ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే అండి, ఈ నేచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ అనేది వీటిలో పెద్దగా కార్బన్ శాతం ఉండదు దేంతో పోల్చుకుంటే, కోల్ తో పోల్చుకుంటే. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఏంటి, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే ఎక్కువగా కోల్ యూజ్ చేసి మాత్రమే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి కోల్ రిజర్వ్స్ లో ఇండియా ఏ ప్లేస్ లో ఉంది అంటే రిజర్వ్స్ లో చూసుకుంటే 5th ప్లేస్ లో ఉందండి. అంటే వరల్డ్ లో ఎన్నో ప్లేస్ లో ఉంది ఇండియా అనేది, కోల్ రిజర్వ్స్ తో పోల్చుకుంటే 5th ప్లేస్ లో ఉంది. అలా కాకుండా కోల్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్లేస్ చూసుకున్నట్లయితే 2nd ప్లేస్ లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నవారు ఎవరు అంటే చైనా అనమాట. అంటే రిజర్వ్ లో వచ్చేసరికి 5th ప్లేస్. అంటే అన్ని కంట్రీస్ లో కూడా కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్స్ 5th ప్లేస్ ఉంది. మరి జనరేట్ చేయడం అంటే దాన్ని తీయడం, ఎక్స్ట్రాక్ట్ చేసి బయటకు తీయడంలో ఎవరు ఎక్కువగా తీస్తున్నారంట, చైనా తీస్తుంది. దాని తర్వాత 2nd ప్లేస్ ఏంటి, ఇండియా అనమాట. ఇండియా 2nd ప్లేస్ లో ఉంది ఈ కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ప్రాసెస్ లో. సో ఈ క్వశ్చన్ కి మనకి ఏం అడిగారు, ఎక్కువ కార్బన్ కలిగి ఉన్నటువంటి ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినటువంటి ఫోసిల్ ఫ్యూయల్ ఏది అని అడిగారు. కాబట్టి ఈ క్వశ్చన్ కి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, వెరీ గుడ్ ధనంజయ్ రెడ్డి, భార్గవ్ సాయి, వేదసురు, దీపు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా. ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. అందరికీ అర్థమైంది కదా. ఎవరికైనా మీకు అర్థం కానట్లయితే ఇక్కడ ఉంది కదా క్వశ్చన్ అండ్ చాట్ బాక్స్, మీరు మీ యొక్క క్వశ్చన్ ని రైట్ చేయొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫోసిల్ ఫ్యూయల్స్. ఏవైతే ఫోసిల్ ఫ్యూయల్ చెప్పుకున్నామో కోల్, అదేవిధంగా ఆయిల్, నేచురల్ గ్యాస్, వీటిని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏంటి, నష్టాలు ఏంటి అని మనకి ఈ క్వశ్చన్ లో అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రొడ్యూసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఏం చేస్తున్నాయంట, ప్రొడ్యూసర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇది ఏంటిది, పాజిటివ్ గా మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. మీరు ఏం చేయాలి, దీన్ని ఎలిమినేట్ చేయాలి. మనకి డిసడ్వాంటేజ్ అని అడిగారు అంటే ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి, మన ఆన్సర్ అనేది నెగిటివ్ గా ఉండాలి. ఓకే, ఇది ఎలా ఉంది, పాజిటివ్ గా ఉంది. ప్రొడ్యూసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఎలా ఉంది, పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా, పాజిటివ్ గా ఉంది. ఓకే అండి, అంటే ఇవి మనకి ఎక్కువ ఎనర్జీ తెచ్చి పెడుతున్నాయి అనేది అర్థం వస్తుంది. సో దీన్ని ఎలిమినేట్ చేసేయవచ్చు. ఆప్షన్ బి కి రండి, ఈజ్ వైల్డ్లీ అవైలబుల్ అండ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్. అంటే మనకి చాలా విస్తారంగా అవైలబుల్ అవుతున్నాయి, అంటే చాలా ఎక్కువగా అవైలబుల్ అవుతున్నాయి. అదే విధంగా వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అంట. వీటిని ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ ని. ఇది కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఎందుకు ఇది
అడ్వాంటేజెస్ లోకి వస్తుంది. ఆప్షన్ సి రండి. కంట్రిబ్యూట్స్ టు ఎయిర్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఓకే అండి, ఈ సెంటెన్స్ ఎలా ఉంది? నెగిటివ్ గా ఉంది. అంటే ఈ కోల్ ని మనం ఏవైతే ఫోసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో వాటిని మండించడం వల్ల మనకి ఏంటి రిలీజ్ అవుతున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ అనేది ముఖ్యంగా రిలీజ్ అవుతుంది. ఇది ఎందుకు దారి తీస్తుంది? ఎయిర్ పొల్యూషన్ దారి తీస్తుంది. అదే విధంగా గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అవుతుంది. ఓకే అండి, సో ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. హ్యాస్ ఏ స్టేబుల్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ యొక్క ప్రైస్ అనేది స్టేబుల్ గా ఉంటుందా మార్కెట్ లో? కాదు. మీరు ఏదైతే ఆయిల్ బంక్ ఉంటుందో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయిల్ బంక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క రేట్ అనేది ఎంఆర్పి అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఓకే అండి, ఈ రోజు 80 ఉంటే రేపు 81 ఉంటుంది, లేదంటే 75 అవుతుంది, లేదంటే 100 అవుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది అనమాట. మార్కెట్ లో ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండదు. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన సెంటెన్స్ నెగిటివ్ గా అడిగినప్పుడు మన ఆన్సర్ కూడా నెగిటివ్ గా ఉండాలి. అదే కాకుండా పాజిటివ్ గా ఉన్నప్పుడు మన ఆన్సర్ పాజిటివ్ గా ఉండాలి. ఓకే అండి, సో ఈ క్వశ్చన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మల్లేష్ వెరీ గుడ్. రాజస్వరూప్, ధనంజయ రెడ్డి, భార్గవ్ సాయి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ నేచురల్ గ్యాస్. అంటే నేచురల్ గ్యాస్ లో ఉన్నటువంటి ప్రైమరీ కాంపోనెంట్ ఏంటి అని మనకి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ మీథేన్ అండ్ ఆప్షన్ బి ఈథేన్ అండ్ ఆప్షన్ సి ప్రోపేన్ అండ్ ఆప్షన్ డి బ్యూటేన్. ఓకే అండి, అంటే నేచురల్ గ్యాస్ లో ఉన్నటువంటి ప్రైమరీ కాంపోనెంట్ ఏంటి అంటే మీథేన్ అండి. ఏంటి? మీథేన్. ఓకే, సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి మన ఇళ్లలో యూజ్ చేసినటువంటి ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో, ఓకే అండి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా ఇంట్లో, మరి అందులో ఉన్నటువంటి ప్రైమరీ కాంపోనెంట్స్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? మన హౌస్ లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, వాటిలో ఉన్నటువంటి ప్రైమరీ కాంపోనెంట్స్ ఏంటి అంటే ప్రోపెన్ ప్లస్ బ్యూటెన్ అండి. ఏంటి? ప్రోపెన్ ప్లస్ బ్యూటెన్ అనేవి మనం యూజ్ చేసినటువంటి ఎల్పిజి గ్యాస్ లో ఉన్నటువంటి ప్రైమరీ కాంపోనెంట్స్. మరి ఈ నేచురల్ గ్యాస్ లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లో ఉన్నటువంటి ప్రైమరీ కాంపోనెంట్ ఏంటి అంటే మీథేన్. ఓకే అండి, సో ఈ క్వశ్చన్ కి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The process of converting coal into liquid hydrocarbons is known as. అంటే ఈ ప్రాసెస్ లో ఎలా దేనిగా చేంజ్ చేస్తున్నాము? కోల్ ని లిక్విడ్ హైడ్రోకార్బన్స్ గా మనం కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రాసెస్ ని ఏమని పిలుస్తారు అని మనకి క్వశ్చన్ లో అడగడం జరిగింది. ఆప్షన్ ఏ చూడండి, డిస్టిలేషన్, అండ్ ఆప్షన్ బి రిఫైనింగ్, అండ్ ఆప్షన్ సి కోల్ లిక్విఫికేషన్, అండ్ ఆప్షన్ డి కార్బన్ క్యాప్చర్. ఓకే అండి, ఈ డిస్టిలేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఆయిల్ ఉందంటే దాన్ని ప్యూరిఫై చేయడం. ఏ విధంగా ప్యూరిఫై చేస్తారంట? బాగా హీట్ అందించి తర్వాత దాన్ని కూల్ చేయడం ద్వారా దాన్ని ప్యూరిఫై చేస్తున్నారు. ఓకే అండి, ఎక్కువగా దీన్ని ఎందులో యూజ్ చేస్తారంటే పెట్రోల్ ని డిస్టిలేషన్ చేయడంలో, పెట్రోల్ ని ప్యూరిఫై చేయడంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఏంటి? ఈ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ని. నెక్స్ట్ రిఫైనింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియం ను తీయడాన్ని ఈ రిఫైనింగ్ అంటారు. పెట్రోలియం రిఫైనింగ్ అని అంటారు. దేని నుంచి క్రూడ్ ఆయిల్ అనేది మనకి వస్తుంది, మనం ఎప్పుడైతే ఈ భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి ఆయిల్ తీస్తున్నామో దాన్ని క్రూడ్ ఆయిల్ అంటున్నాము. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియం తీయడాన్ని రిఫైనింగ్ అంటున్నాం, పెట్రోలియం రిఫైనింగ్ అంటున్నాం. మరి ఈ కోల్ లిక్విఫికేషన్ అంటే ఏంటి అంటే ఇది చెప్పుకున్నాం కదా, కోల్ నుంచి లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని, కన్వర్ట్ చేయడాన్ని మనం ఈ కోల్ లిక్విఫికేషన్ అని అంటున్నాం. అలా కాకుండా కోల్ ని ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తున్నామో, భూగర్భం నుంచి కోల్ ని తీస్తున్నాం, దాన్ని ఏమంటున్నాము? కోలిఫికేషన్ అని అంటున్నాం. ఓకే అండి, కోల్ ని తీసే విధానాన్ని ఏమంటున్నాము? కోలిఫికేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే కార్బన్ క్యాప్చర్. కార్బన్ క్యాప్చర్ అంటే ఏంటి? ఏ విధంగా మనం ఈ ఏదైతే ఫోసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో వాటి నుండి మండిస్తున్నప్పుడు కార్బన్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. మరి అది వాతావరణంలోకి డైరెక్ట్ గా రిలీజ్ అయితే అది ఎక్కువ విష పదార్థం అయిపోతుంది, లేదంటే ఏదైతే ఎయిర్ ఉందో అది పొల్యూషన్ కి గురి అవుతుంది అని ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? విడుదలైనటువంటి కార్బన్ ని ఇండస్ట్రీస్ లో క్యాప్చర్ చేస్తున్నారు, థర్మల్ పవర్ ప్లాంట్స్ లో క్యాప్చర్ చేస్తున్నారు.
క్యాప్చర్ చేయడం అంటే విడుదలైన దాన్ని ఎయిర్ లోకి విడుదల కాకుండా డైరెక్ట్ గా దాన్ని బంధించి భూమి యొక్క అంతర్భాగంలో స్టోర్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఏమంటారు? కార్బన్ క్యాప్చర్ అని అంటున్నారు. ఏమంటున్నారు? కార్బన్ క్యాప్చర్ అంటే విడుదలైనటువంటి కార్బన్ ని క్యాప్చర్ చేసేస్తున్నారు బయటికి వెళ్ళిపోకుండా. దాని వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో మనకేమడిగారు? కోల్ ని లిక్విడ్ హైడ్రో కార్బన్స్ గా కన్వర్ట్ చేసినటువంటి ప్రాసెస్ ని ఏమంటారంటే కోలిఫికేషన్ అని అనడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ విధంగా మనకి అడగడం జరుగుతుంది ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ అనే కాన్సెప్ట్ క్వశ్చన్స్ అనేవి. ఓకే, అందరికీ అర్థమైంది? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? వేద స్వరూప్ వెరీ గుడ్, ఈ రోజు క్లాస్ కి అటెండ్ అయినందుకు. ఇంకా ధనంజయ రెడ్డి కార్బన్ క్యాప్చర్ కాదు కోల్. ఓకే అండి, కోల్ లిక్విఫికేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కార్బన్ క్యాప్చర్ కాదు. భార్గవ్ సాయి వెరీ గుడ్, మల్లేష్ వెరీ గుడ్, దీపు వెరీ గుడ్. ఓకేనండి, ఇది చాలా ఈజీగా ఉన్నటువంటి కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఈ రోజు. ఓకే అండి, ఇవన్నీ కూడా ఏంటండి? రిన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రిన్యూబుల్ రిసోర్సెస్ అండి ఫోసిల్ ఫ్యూయల్స్ అనేవి. వీటిని మనల్ని తిరిగి సృష్టించగలం, మనం సృష్టించలేమా? ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ ని జనరేట్ చేయగలమా, చేయలేమా? ఎనీవన్, ఇవి ఏ కేటగిరీలోకి వస్తాయి? రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లోకి వస్తాయా, నాన్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లోకి రావడం జరుగుతుందా? ఇవన్నీ కూడా ఏవైతే ఫోసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో, ఈ కోల్ అయితేనేమి, ఆయిల్ అయితేనేమి, అదేవిధంగా నేచురల్ గ్యాస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే నాన్ రిన్యూబుల్ రిసోర్స్ లోకి రావడం జరుగుతుంది. అంటే వీటిని మళ్ళీ తిరిగిగా మనం క్రియేట్ చేయలేము అనమాట, జనరేట్ చేయలేము. మళ్ళీ జనరేట్ అవ్వాలి అంటే అవి భూమి యొక్క అంతర్భాగంలో ఎన్ని ఇయర్స్ తీసుకుంటుంది? కొన్ని మిలియన్స్ ఇయర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏ కేటగిరీలోకి వస్తాయి? నాన్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ లోకి వస్తాయి. మరి రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓకే, హైడ్రో ఎనర్జీ, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే మనం వీటి వాడకం వల్ల వీటిలో తొలగేది మనకి కనిపించదు, మళ్ళీ వీటిని జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ లోకి రావడం జరుగుతుంది. ఓకేనండి, ఓకే, అందరికి ఎవరికి డౌట్స్ లేవు కదా? సెషన్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ ది బెస్ట్. ఓకే.